వెల్కమ్ టు రాజనీతి. గత వారం 10 రోజులుగా చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ సంస్థ మీద వైసీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియాలో, వైసీపీ మీడియాలో హెరిటేజ్ డైరీకి, ఇందాపూర్ డైరీకి సంబంధం ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. దాని మీద విధాన మండలిలో వైసీపీ సభ్యులు గత వారం రోజులుగా సభను నడవనివ్వట్లేదు. ఇది ఎట్లా ఉందంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. వైసీపీ హయాంలో అసలు నెయ్యే కానీ రసాయనాల మిశ్రమంతో తిరుమలకు సరఫరా చేశారు, తిరుమలలో లడ్డూలు తయారు చేశారు, స్వామివారికి నివేదించారు, భక్తులకు పంచారని సిట్ నివేదిక ఇచ్చింది. అయినా సరే మేము తప్పు చేయలేదు, చంద్రబాబే తప్పు చేశాడు అన్నట్టుగా వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. ప్రజల్ని, శ్రీవారి భక్తుల్ని అయోమయంలో పడేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హెరిటేజ్ సంస్థ మీద దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు కాదు, 13 ఏళ్ల క్రితం 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు హెరిటేజ్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. హెరిటేజ్ పాలలో ఫార్మాలిన్ అనే సింథటిక్ సమ్మేళనం ఉంది, దీనివల్ల క్యాన్సర్ వంటి రుగ్మతలు వస్తాయి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన హెరిటేజ్ పాలను నిషేధించాలని జూపూడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశాడు. అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి దాని మీద హెరిటేజ్ కంపెనీ ఆయన మీద కోర్టులో దావా కూడా వేశారు, జూపూడి ప్రభాకర్ రావు మీద. సో ఇప్పుడు కూడా మళ్ళీ హెరిటేజ్ పాల నాణ్యత మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు. నారా భువనేశ్వర్ ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ బ్రాండ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్కి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ మార్కెట్లో హెరిటేజ్దే సింహభాగం. చంద్రబాబును విమర్శించే వైసీపీ వాళ్ళు కూడా చాలామంది హెరిటేజ్ పాలే కొంటారు. ఏదో ఒక విధంగా హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతీయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. పుట్టినప్పటి నుంచి అని ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళ పార్టీ పుట్టిన తర్వాత జూపూడి ప్రభాకర్ రావు 2013లోనే హెరిటేజ్ మీద ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థులకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవటం, లేదా ప్రత్యర్థుల కంపెనీలను దెబ్బతీయటం, ఆ కంపెనీల రెప్యుటేషన్, బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటం, లేదా ప్రత్యర్థుల తోటలు నరికేయటం, ఇవన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిస్టుల ముఖ్య లక్షణాలు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీసి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయటం అనేది ఫ్యాక్షనిస్టుల లక్షణం. ఆ లక్షణాన్ని జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పుణికి పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్లుగా తన పార్టీ ద్వారా, తన పత్రిక ద్వారా హెరిటేజ్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయినా కూడా హెరిటేజ్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయలేకపోయాడు తను. దానికి నిదర్శనం రోజు రోజుకి పెరుగుతున్న హెరిటేజ్ టర్నోవర్. ఇక వీళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన బంటు ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా రామోజీరావు గారికి చెందిన మార్గదర్శి గ్రూప్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. కేసులు వేయించాడు. మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని కేసులు పెట్టారు. తమ డిపాజిట్లు తిరిగి ఇచ్చేలాగా మార్గదర్శి మీద కేసులు వేయాలి అని ఖాతాదారుల మీద ఒత్తిళ్లు కూడా తీసుకొచ్చారు. ఆ రోజున ప్రభుత్వం కొంతమంది ఖాతాదారులను వెతికి పట్టుకొని ఇప్పుడు కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు. అయితే ఒక్కరు కూడా మార్గదర్శికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కలేదు. అది నమ్మకం. రామోజీరావు మీద, మార్గదర్శి మీద ఉన్న నమ్మకం అది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మార్గదర్శి మీద ఇంకోసారి దండెత్తాడు. సిఐడి పోలీసులు కిరాయి మోకల్లాగా మార్గదర్శి బ్రాంచీల మీద పడ్డారు. మార్గదర్శి మేనేజర్లను, ఉద్యోగులను బెదిరించారు. ఖాతాదారుల దగ్గరికి వెళ్ళారు, కేసులు పెట్టాలని ఒత్తిడి చేశారు. అనారోగ్యంతో ఉన్న రామోజీరావు గారిని బెడ్ మీద ఉండగా విచారించి ఆ ఫోటోలు బయటికి వదిలారు. ఏదో ఒక రకంగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలని. ఎంత వేధించినా, ఖాతాదారులు, ఉద్యోగుల మీద ఎంత ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా మార్గదర్శి కూడా పీకలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ భాషలో, వైసీపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే రామోజీరావు వెంట్రుకు కూడా పీకలేకపోయారు. ఈ 2 ఘటనలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే తమ దారికి రాని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవడానికి వీళ్ళు వాళ్ళ వ్యాపారాల మీదకి, వాళ్ళ సంస్థల మీదకి వెళ్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నందుకు ఎంతో విజయవంతంగా నడుస్తూ ఎన్నో ఏళ్లుగా వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దేశంలోనే విజయవంతమైన కంపెనీగా ఉన్న గల్లా జయదేవ్కి చెందిన అమర్ రాజా మీద కూడా వీళ్ళు పడ్డారు. అమర్ రాజా కాలుష్యానికి కారణం అవుతుంది కాబట్టి ఈ కంపెనీని మూసేయాలని నోటీసులు ఇచ్చారు. దేశంలోనే నెంబర్ 1 కంపెనీ, బ్యాటరీ కంపెనీల్లో అమర్ రాజా నెంబర్ 1 కంపెనీ. వీళ్ళ అరాచకానికి తట్టుకోలేక ఆ సంస్థ విస్తరణ పనులను తెలంగాణకు మార్చుకుంది.
అక్కడ 15,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్లాంట్ ఏర్పాటు చేసింది. నేను చెప్పిన ఈ 3 సంస్థలు కూడా విజయవంతంగా నడుస్తున్న సంస్థలు, బ్రాండ్ ఇమేజ్ ఉన్న సంస్థలు, కొన్ని వేల మందికి ఉపాధి ఇస్తున్నాయి. వీళ్ళలో హెరిటేజ్ అధినేతలు కానీ లేదంటే అమర్ రాజా అధినేతలు కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. అలాగే మార్గదర్శి అధినేత దివంగత రామోజీరావు గారు లేదంటే ఆయన కుమారుడు కోడలు నడుపుతున్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులుగానే అందరూ భావిస్తారు. సో జగన్ మెచ్చని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు. అందుకే తన ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో ఏదో ఒక విధంగా వాళ్ళ సంస్థలు నాశనం చేయాలని పూనుకున్నాడు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా కంపెనీ వచ్చిందని కియా కంపెనీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. కియా సీఈఓ అని ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వీధి రౌడీలాగా బెదిరించడం ఏ సంస్కృతికి నిదర్శనం అనుకోవాలి? ఆ రోజున అందరం చూసాం. ఇంత బార్బారిక్ కల్చరా వెళ్ళదనిపించింది. కాకినాడ సెజలో జిఎంఆర్, కాకినాడ పోర్టులో కేవీ రావుల వాటాలని కారు చౌకగా కొట్టేశారు. వైఎస్ సీఎంగా ఉండగా విజయవంతమైన టెక్ కంపెనీగా ఉన్న సత్యం కంప్యూటర్స్ దివాలా తీయటానికి తండ్రి కొడుకులే కారణమన్న ఆరోపణలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కారణమన్న ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజున ఆ కంపెనీ మూతబడి రామలింగరాజు జైలు పాలయ్యారు. ఆయన జైలుకు వెళ్ళడానికి ముందు వ్యాపారాల్లో తన వాటా కోసం జగన్మోహన్ రెడ్డి రామలింగరాజును కొట్టారన్న ప్రచారం కూడా జరిగింది. అప్పుడు అలా నడిచిపోయింది వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ వైఎస్ కుటుంబంలాగా ఎవరు కూడా ప్రత్యర్థుల ఆర్థిక మూలాల మీదకి వెళ్ళలేదు, మూలాలను కొట్టే ప్రయత్నం చేయలేదు, పారిశ్రామికవేత్తలను వేధించలేదు. జగన్మోహన్ రెడ్డికి కూడా పరిశ్రమలు ఉన్నాయి. ఆయన భార్య భారతి ఆధ్వర్యంలో చాలా సంస్థలు నడుస్తున్నాయి. భారతి సిమెంట్స్ గత 17-18 సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆ కంపెనీ జోలికి వెళ్ళలేదు. ఆ కంపెనీ సిమెంట్ నాణ్యత లేదనో, ఆ కంపెనీ సిమెంట్లో బూడిద శాతం ఎక్కువనో తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేయలేదు. ఆ కంపెనీ సిమెంట్లు కొనొద్దని కూడా తెలుగుదేశం నాయకులు ఎవరూ చెప్పలేదు బహిరంగంగా. ఆ కంపెనీ మీద మీడియా వాళ్ళు ఎవరూ దుష్ప్రచారం చేయలేదు. అలా చేసి ఆ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టడం అనేది పెద్ద పనేమీ కాదు. కానీ చంద్రబాబు ఆ పని చేయించాల. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ కంపెనీ కాలుష్యం వెదజల్లుతుందనో లేకపోతే ఇంకా వేరు సాకులతోనో ఆ కంపెనీని మూసివేయించే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆయన చేయలేదు. అలాగే జగతి పబ్లికేషన్స్లో మనీ లాండరింగ్ ద్వారా పెట్టుబడులు వచ్చాయని సిబిఐ పేర్కొన్నప్పుడు ప్రభుత్వం ఆ సంస్థను టేక్ ఓవర్ చేసే అవకాశం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పని చేయలే. 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, కొంతమంది నాయకులు ఇది ఒక మంచి అవకాశం కదా, టేక్ ఓవర్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ వీళ్ళ దుష్ప్రచారాలకు కట్టడి చేసినట్టు అవుతుందని చెప్తే ఆయన ఒప్పుకోలే. పరిశ్రమల జోలికి వెళ్ళినా, పారిశ్రామికవేత్తలను వేధించినా రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది, పెట్టుబడులు రావు, ఉద్యోగాలు రావు, దాని మూలంగా అందరం నష్టపోతాం అనేది చంద్రబాబు భావన. చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి తన కోసం, తన ఆస్తుల కోసం ఆలోచిస్తాడు. రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, ప్రత్యర్థులను దెబ్బతీయాలనుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళిద్దరికీ తేడా అదే. Like, share and subscribe to Rajaniti channel.